నేను మీ ఇన్నర్ వాయిస్ వాసు. ఈరోజు మనం పాడేరు మండలం పెట్టుగోడలు గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా. మరి ఆ గ్రామంలో మొత్తం ఉన్న గిరిజన కుటుంబాలు 32 కుటుంబాలు ఉంటాయి. ఇంచుమించుగా 130 మంది ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు. మరి వీళ్ళు 2007 నుంచి ఇంచుమించుగా సుమారు 20 సంవత్సరాలుగా వాళ్ళు ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉంటూ మరి ఇక్కడ మన పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది. ఈ పిరమిడ్ని వాళ్ళు రోజువారీ కూలి 100 రోజుల పని వచ్చినప్పుడు 3 రోజులు ఇంటికి 3 రోజులు పిరమిడ్కి వాళ్ళు ఆ యొక్క ఆర్థిక సహాయంతో వాళ్ళకు వాళ్ళుగానే నిర్మించుకున్నారు. సో మరి ఈరోజు ఎంత అద్భుతంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు ధ్యాన ప్రచారాన్ని శాకాహార ప్రచారాన్ని చేస్తూ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండడానికి ఆ చుట్టూ చక్కగా అకామిడేషన్ తయారు చేశారు, వంటగది తయారు చేశారు. మరి ప్రతి పౌర్ణమికి ఇక్కడ ధ్యానం జరుగుతుంది, ప్రతి అమావాస్యకి ఇక్కడ ధ్యానం జరుగుతుంది. మరి ఎంతకాలం మనం సిటీస్లో పట్టణాల్లో ఈ గజిబిజి గందరగోళం లైఫ్ని మనం పడుతూ ఉంటాం. రండి, చక్కగా ఈ ప్రకృతిలో ఆనందంగా చుట్టూ కొండలు, చక్కటి పంట పొలాలు, హృదయాన్ని ఆనందం కలిగించేలా ఉండే ఆ గొప్ప ఈ చుట్టూ ఉన్న ఈ ప్రాంతాన్ని మనం వస్తే ఖచ్చితంగా మన లైఫ్లో మన లైఫ్ స్టైల్లో మనం ఒక గొప్ప అనుభూతిని పొందుతాం. సో ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే నర్సీపట్నం నుంచి 72 కిలోమీటర్ల దూరంలో పాడేరు ఉంది. పాడేరు నుంచి హుక్కుంపేట నుంచి పెట్టుకోడలు రావచ్చు. అలానే విశాఖపట్నం నుంచి వచ్చిన 130 కిలోమీటర్ల చిల్లర ఉంటుంది. సో మీరు వెహికల్స్ ఏవైనా ప్రొవైడ్ చేసుకొని మీరు ఇక్కడ రాగలిగితే హుక్కుంపేట నుంచి పెట్టుకోడలు అంటే ఎవరైనా చెప్తారు. సో మరి ఆ హుక్కుంపేటలో లెఫ్ట్ తీసుకొని చక్కగా ఇక్కడ రావచ్చు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. మరి అందరూ రావాలి. ఈ పిరమిడ్, ఈ క్షేత్రం యొక్క అద్భుత శక్తిని మనం అందరం తెలుసుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.